నమస్కారం. పాపం, పుణ్యం అనేవి కేవలం మూఢనమ్మకాలు కావు. అవి మన జీవితాన్ని ప్రభావితం చేసే ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీలు. పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి వెళ్తాం అని మన పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెబుతుందో తెలుసా? ఈ విశ్వంలో ప్రతిదీ ఒక శక్తే. మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ వైబ్రేషన్స్ రూపంలో ఉంటాయి. పుణ్యం పాజిటివ్ ఎనర్జీ, నిస్వార్థమైన ప్రేమ, దయ, సాయం చేయడం మరియు కృతజ్ఞత కలిగి ఉండటంలో. ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ తరంగాలు. మీరు ఎవరికైనా సాయం చేసినప్పుడు మీ మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది మీ చుట్టూ ఒక ప్రకాశవంతమైన ఆరాను సృష్టిస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి మంచి వ్యక్తులను, ప్రశాంతతను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అందుకే పుణ్యం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. పాపం నెగటివ్ ఎనర్జీ, కోపం, అసూయ, స్వార్థం మరియు ఇతరులను మోసం చేయడం. ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ తరంగాలు. మీరు ఎవరినైనా ద్వేషించినప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీ బీపీని పెంచి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. మీ చుట్టూ ఉన్న శక్తి వలయం నల్లగా మారుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి సమస్యలను ఆకర్షిస్తుంది. ఇదే పాపం పండటం అంటే ఆలోచనల శక్తి. గుర్తుంచుకోండి, గుణం లేదా పాపం అనేది కేవలం చేతులతో చేసే పనుల వల్ల మాత్రమే రాదు. మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒక ఎనర్జీనే. ఎదుటివారు నాశనం కావాలని కోరుకుంటే అది నెగటివ్ ఎనర్జీ. అందరూ బాగుండాలని కోరుకుంటే అది పాజిటివ్ ఎనర్జీ. విశ్వపు బ్యాంక్ అకౌంట్. ఈ విశ్వం ఒక పెద్ద బ్యాంక్ లాంటిది. మీరు చేసే ప్రతి మంచి పని పాజిటివ్ ఎనర్జీ రూపంలో మీ ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ అకౌంట్లో ఉన్న పుణ్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ముగింపు, సైన్స్ చెప్పేది ఒక్కటే: శక్తిని మనం సృష్టించలేము, నాశనము చేయలేము. మీరు విశ్వంలోకి ఎలాంటి శక్తిని పంపిస్తే అది వడ్డీతో సహా తిరిగి మీ దగ్గరకే వస్తుంది. అందుకే దేవుడు శిక్షిస్తాడని భయపడకండి. మీరు సృష్టించే నెగటివ్ ఎనర్జీయే మిమ్మల్ని శిక్షిస్తుంది. ఇప్పటి నుంచైనా మన ఆలోచనలను పాజిటివ్గా మార్చుకుందాం. అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకుందాం. ధన్యవాదములు.